హలో గైస్ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు 'నువ్వు లేక నేను లేను' ప్రోమో ఏం జరగబోతుందో చూసేద్దాం. చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాస్పిటల్లో ఒకతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని చెప్పి రాధ కృష్ణకి కాల్ చేసి అర్జెంటుగా బ్లడ్ ఇవ్వడానికి రమ్మంటుంది. దాంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే సరే ఏ హాస్పిటల్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రాధ ఆ హాస్పిటల్ పేరు చెప్పి లొకేషన్ కూడా చెబుతుంది. ఇక వెంటనే కృష్ణ హాస్పిటల్కి వస్తాడు. రాగానే అక్కడ ఉన్న రాధను చూసి ఏంటి నువ్వా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో రాధ కూడా కృష్ణని చూసి ఏంటి నువ్వా అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా నువ్వు నాకు ఫోన్ చేసి బ్లడ్ గురించి అడిగావా అని చెప్పి కృష్ణ అంటే అవును నేనే అడిగాను, పద అక్కడ ఒక మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, అర్జెంటుగా బ్లడ్ ఇద్దువు కానీ రా అని చెప్పి రాధ అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే సరే అని చెప్పి ఏది పేషెంట్ చూపించు అని చెప్పి అంటాడు. ఇక ఎందుకు ఇలా చేసుకున్నాడు, ఎందుకు ఇలా అయింది అని అనేసరికి ఒక అమ్మాయి తనకి దక్కలేదని చెప్పి ప్రేమ కోసం తను సూసైడ్ చేసుకోపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే కృష్ణ అయితే ఏంటి సూసైడ్ చేసుకోబోయాడా, అది ప్రేమ కోసమా? వాడు ప్రేమ కోసం ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోబోతే నన్ను బ్లడ్ ఇమ్మంటున్నావా? అలాంటి వాడికి నేను అసలు బ్లడ్ ఇవ్వను కాక ఇవ్వను అని చెప్పి కృష్ణ అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాధ అయితే ఏ ఏ ఏ ఏ ఆగు, ఏంటి ఇలా వచ్చేస్తున్నావు, బ్లడ్ ఇవ్వకుండా వచ్చేసావేంటి అని చెప్పి రాధ అడుగుతూ ఉంటుంది. ఆ మాటకు అక్కడ ఉన్న కృష్ణ అయితే ప్రేమించిన వాడికి నేను బ్లడ్ ఇవ్వడం ఏంటి, అస్సలు ఇవ్వను కాక ఇవ్వను అని చెప్పి కృష్ణ అంటాడు. ఆ మాట వినగానే రాధ అయితే ఏంటి నీకు ప్రేమ విలువ తెలియదు, ఎందుకంటే నువ్వెవరినైనా ప్రేమిస్తే కదా నీకు ఆ విలువ తెలుస్తుంది, నువ్వు ఎవరినైనా ప్రేమించుంటే అతని బాధ నీకు అర్థమవుతుంది అని చెప్పి రాధ అంటుంది. ఆ మాట వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న రాధ నీకు ప్రేమ గురించి ప్రేమ విలువ గురించి తెలియదులే అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటతో కృష్ణ అయితే ఒక్కసారిగా తన గతాన్ని గుర్తు తెచ్చుకొని గతంలో రాధతో తను ఎలా ఉన్నాడో ఏంటో అవన్నీ గుర్తు తెచ్చుకొని తన చిన్నితనాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తన గతం గుర్తు వచ్చేసరికి కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది చూసి రాధ అయితే ఏంటి నీకు ప్రేమ విలువ తెలియదంటే అంత ఎమోషనల్ అయిపోతున్నావు, నీకు ప్రేమ విలువ తెలియదులే, ముందు అతనికి బ్లడ్ ఇవ్వు పద, అతను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి రాధ కృష్ణని లాక్కొని వెళ్తుంది. ఇది ఇవాల్టి ప్రోమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.